Design the floor slab for a hall 4000 mm by 5000 mm to carry a live load of 3 kN per meter square and floor finish of 1 kN per meter square. The slab is continuous over two adjacent walls of the hall. Walls are 300 mm wide. Use concrete of grade M20 and steel of FE 415. ఫ్లోర్ స్లాబ్ 4 మీటర్ బై 5 మీటర్ ఇచ్చారు. ఇక్కడ కండిషన్ ఏంటంటే ది స్లాబ్ ఇస్ కంటిన్యూస్ ఓవర్ టూ అడ్జసెంట్ వాల్స్ అన్నారు. ఇప్పుడు స్లాబ్ చూస్తే ఫస్ట్ ఎడ్జ్, సెకండ్ ఎడ్జ్, థర్డ్ ఎడ్జ్, 4 ఎడ్జెస్. ఈ 4 ఎడ్జెస్లో టూ అడ్జసెంట్ వాల్స్ అంటే ఫస్ట్ వాల్ అండ్ ఫోర్త్ వాల్ ఆర్ అడ్జసెంట్ అన్నప్పుడు చూడండి, ఫస్ట్ ఎడ్జ్ వైపు కంటిన్యూస్ ఉంది ఈ 4 మీటర్ బై 5 మీటర్ స్లాబ్లో. అదేవిధంగా ఫస్ట్ ఎడ్జ్కు అడ్జసెంట్ అంటే 4 తీసుకుంటే ఇక్కడ 4 ఎడ్జ్ నుంచి కూడా ఇంకో స్లాబ్ అనేది ఉంది. అంటే ఈ టూ స్లాబ్స్ కంటిన్యూస్ అయితే 3 అండ్ 2 ఎడ్జెస్లో చూస్తే మనకు డిస్కంటిన్యూయస్. ఇక్కడ వాల్స్ ఏమి ఉండవు. మనకి ఇచ్చిన క్వశ్చన్లో క్లియర్ స్పాన్స్ షార్టర్ డైరెక్షన్లో LX 4 మీటర్స్, లాంగర్ డైరెక్షన్లో LY 5 మీటర్స్ అంటే 5000 mm ఇచ్చారనమాట. దీన్ని 4 మీటర్ 5 మీటర్గా రాసుకుంటాం షార్టర్లో, లాంగర్లో. తర్వాత మనము LY బై LX రేషియో కనుక్కుంటే మనకు 1.25 వస్తుందన్నమాట. ఇది కండిషను LY బై LX లెస్ దాన్ 2 ఉంది. మనకు LY బై LX లెస్ దాన్ 2 ఉంటే 2 స్లాబ్గా డిజైన్ చేస్తామన్నమాట. ఒకవేళ LY బై LX గ్రేటర్ దాన్ 2 ఉంటే మనము డైరెక్ట్గా 1 స్లాబ్ డిజైన్ చేస్తాం. మనకున్న 2 స్లాబ్ కండిషన్ ఏంటంటే LY బై LX లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 2. దీని ప్రకారం మనం ఈ స్లాబ్ని 2 స్లాబ్గా డిజైన్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ కనుక్కోవాలి. దీనికోసం మనము ఎఫెక్టివ్ డెప్త్ క్యాల్కులేట్ చేయాలి. ఇది రావాలంటే L/D రేషియో మనము IS 456 కోడ్ బుక్ నుంచి తీసుకోవాలన్నమాట. అది క్లాస్ 24.1లో మనకు నోట్స్ ఉంటుంది. అందులో సెకండ్ పాయింట్ ఒకసారి గమనిస్తే L/D అంటే 2 స్లాబ్స్కు L/D వాల్యూ 35 ఉంటుందన్నమాట. ఇది పేజ్ నెంబర్ 39లో ఉంటుంది కోడ్ బుక్లో. ఇంకొకటి కండిషన్ ఏంటంటే FE 415 స్టీల్ ఉపయోగిస్తున్నట్లయితే మనకు ఈ L/D 35ను 0.8తో మల్టిప్లై చేసుకోవచ్చు. అదే ఈ విధంగా L/D 35 × 0.8 28 వస్తుంది. కాబట్టి మనము ఎఫెక్టివ్ డెప్త్ D ఈజ్ ఈక్వల్ టు L/28 వేసుకుంటాం. ఇక్కడ స్పాన్ బై 28 అంటే స్పాన్ అంటే క్లియర్ స్పాన్. మనకు షార్టర్ డైరెక్షన్లో ఉన్న క్లియర్ స్పాన్ 4000. ఎందుకంటే షార్టర్ స్పాన్లోనే మనకు బెండింగ్ మూమెంట్స్ అన్నీ ఎక్కువగా వస్తాయి. కాబట్టి షార్టర్ స్పాన్లో ఉన్న వాల్యూ తీసుకుంటాం. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే D ఈజ్ ఈక్వల్ టు 4000/28 అంటే 142.9 mm వస్తుంది. దీన్ని రౌండ్ ఫిగర్ 150 mm తీసుకుంటాం. తర్వాత మనము ఎఫెక్టివ్ కవర్ 25 mm అజ్యూమ్ చేసుకుంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ 175 mm వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ 175 mm ఓవరాల్ డెప్త్ను మనం తీసుకొని సెకండ్ స్టెప్లో ఎఫెక్టివ్ స్పాన్ క్యాల్కులేట్ చేస్తాం. ఎఫెక్టివ్ స్పాన్ క్యాల్కులేషన్ కూడా మనకు IS 456లో 22.2 క్లాస్ Aలో ఉంటుంది. ఇక్కడ క్లాస్ 22.2 ఏ పాయింట్లో ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 34లో ఉంటుంది. దీని ప్రకారము క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ స్పాన్ రాసుకుంటాం. అది ఒక ఫార్ములా. ఇంకొకటి ఏంటంటే క్లియర్ స్పాను ప్లస్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ విడ్త్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ విడ్త్ అంటే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్ని మనము ఎఫెక్టివ్ స్పాన్గా తీసుకుంటాం. ఈ రెండు వీటిలో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే తక్కువ వస్తే దాన్ని మనం ఎఫెక్టివ్ స్పాన్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు షార్టర్ డైరెక్షన్లో చూస్తే LX ఈజ్ ఈక్వల్ టు క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ 4000 + 150 4150 mm వస్తుంది. సెకండ్ ఫార్ములా ప్రకారం 4000 ప్లస్ సపోర్ట్ విత్ 300 mm కాబట్టి 300/2 + 300/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4300 mm వస్తుంది. ఇప్పుడు ఈ LXను మనం ఎఫెక్టివ్ స్పాన్ ఏది తీసుకుంటామంటే షార్టర్ స్పాన్లో 4150 mm 4300 mmలో తక్కువగా ఉన్న వాల్యూ 4150 కాబట్టి 4150 mmను తీసుకుంటాం. సో ఇదే విధంగా నెక్స్ట్ మనము లాంగర్ స్పాన్లో లాంగర్ డైరెక్షన్లో ఎఫెక్టివ్ స్పాన్ క్యాల్కులేట్ చేస్తే LY ఈజ్ ఈక్వల్ టు క్లియర్ స్పాన్ 5000 mm + 150 mm ఎఫెక్టివ్ డెప్త్ 5150 mm అవుతుంది. రెండోటి ఫార్ములా ఏంటంటే క్లియర్ స్పాన్ 5000 mm + 300/2 + 300/2 దట్ ఈస్ 5300 mm అవుతుంది. ఈ రెండిట్లో మినిమం వాల్యూ అంటే 5150 mmను మనము
ఎఫెక్టివ్ స్పాన్ ఇన్ లాంగర్ డైరెక్షన్లో తీసుకుంటాం, దట్ ఈస్ ఎల్వై. ఇప్పుడు ఈ ఎఫెక్టివ్ స్పాన్స్ రేషియో లాంగర్ స్పాన్కు షార్టర్ స్పాన్కు తీసుకుంటే LY/LX 5150/4150, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.24. దట్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 2 కాబట్టి మనము 2-way స్లాబ్ను డిజైన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లోడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ ఏమేమి లోడ్స్ స్లాబ్ మీద పడుతున్నాయని చూసుకోవాలి. ఫస్ట్ మనకు క్వశ్చన్లో లైవ్ లోడ్ ఇచ్చారు. ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది స్లాబ్ క్యాలిక్యులేట్ చేయాలంటే దట్ ఈస్ డెడ్ లోడ్. డెడ్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే యూనిట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ చేస్తాం. ఇక్కడ పర్ మీటర్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఎఫెక్టివ్ ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ ఇంటూ యూనిట్ వెయిట్ ఆఫ్ RCC 25 క్యాలిక్యులేట్ చేస్తే 4.375 kN/m² వస్తుంది. క్వశ్చన్లో ఇచ్చినట్లుగా లైవ్ లోడ్ ఫ్లోర్ ఫినిష్ 3 kN/m², 1 kN/m²ని యాడ్ చేస్తే టోటల్ లోడ్ 8.375 kN/m² వస్తుంది. మనము ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కూడా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఫ్యాక్టర్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే టోటల్ లోడ్కు 1.5 మల్టిప్లై చేసి 12.56 kN/m²ను ఫ్యాక్టర్ లోడ్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్లో ఈ ఫ్యాక్టర్ లోడ్నే వాడతాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము బెండింగ్ మూమెంట్స్, డిజైన్ బెండింగ్ మూమెంట్స్, డిజైన్ షియర్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికోసం మనము IS 456-2000లో టేబుల్ 26 అని ఉంటుంది. ఆ టేబుల్ 26లో 2 అడ్జసెంట్ ఎడ్జెస్ ఆర్ కంటిన్యూస్ అనే కండిషన్ను మనం అప్లై చేయాలి. దీని ప్రకారం పేజ్ నెంబర్ 91లో ఈ కోడ్ బుక్లో చూస్తే 4th కేసు ఏంటంటే 2 అడ్జసెంట్ ఎడ్జెస్ ఆర్ డిస్కంటిన్యూస్. అంటే మన క్వశ్చన్లో 2 అడ్జసెంట్ ఎడ్జెస్ ఆర్ కంటిన్యూస్ అని ఇచ్చారంటే 2 అడ్జసెంట్ ఎడ్జెస్ డిస్కంటిన్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే సపోర్టులో మిడ్ స్పాన్లో మనకు బెండింగ్ మూమెంట్ కంటిన్యూస్గా ఎట్లుంటుందంటే చూడండి, ఈ మిడ్ స్పాన్లో పాజిటివ్ బెండింగ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ బెండింగ్ మూమెంట్ సపోర్ట్ దగ్గర ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి మనము ఈ 2 కండిషన్స్కు ఉన్న షార్ట్ స్పాన్ కోఎఫిషియెంట్స్ ఆల్ఫా x, అట్లే లాంగ్ స్పాన్ కోఎఫిషియెంట్స్ ఆల్ఫా/y వాల్యూస్ను తీసుకోవాలి. ఈ కేస్ 4 ప్రకారము ఆల్ఫా x నెగటివ్ వాల్యూ 1 మనకు ఈ రెండు ఏంటంటే ఆల్ఫా x ఆల్ఫా/y వాల్యూస్ LY/LX మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. మనకు వచ్చిన LY/LX ఎంత ఉందంటే 1.24. ఈ 1.24 అనేది 1.2కు 1.3కి మధ్యలో ఉంది కాబట్టి ఆ కరస్పాండింగ్ ఆల్ఫా x ఆల్ఫా/y వాల్యూస్ మనము IS 456లో కేస్ 4కు ఎదురుగా డిఫరెంట్ 2 కండిషన్స్ ఉన్నాయి. నెగిటివ్ బెండింగ్ మూమెంట్ అట్ కంటిన్యూస్ ఎడ్జ్ దగ్గర ఉన్నది పాజిటివ్గా, నెగిటివ్ ఆల్ఫా x నెగిటివ్గా తీసుకుంటాము, అట్లే పాజిటివ్ మూమెంట్ అట్ మిడ్ స్పాన్ అనేది ఆల్ఫా x పాజిటివ్గా తీసుకుంటాం. దాని ప్రకారము 1.2కు 0.06 ఆల్ఫా x నెగిటివ్ వాల్యూ, ఆల్ఫా x పాజిటివ్ వాల్యూ 0.045, అట్లే 1.3కి 0.065 ఆల్ఫా x పాజిటివ్ 0.049. ఇవి తీసుకొని మనము ఆల్ఫా x నెగిటివ్ వాల్యూ, ఆల్ఫా x పాజిటివ్ వాల్యూ 1.24కి క్యాలిక్యులేట్ చేయాలి. దీని ప్రకారం ఇంటర్పోలేట్ చేస్తే ఆల్ఫా x నెగిటివ్ 0.06 ప్లస్ 0.065 మైనస్ 0.06 డివైడెడ్ బై 1.3 మైనస్ 1.2 ఇంటూ 1.24 మైనస్ 1.2. ఇది మనము మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఆల్ఫా x నెగిటివ్ 0.062గా వస్తుందన్నమాట. అట్లే మనము ఆల్ఫా x పాజిటివ్ వాల్యూ ఇంటర్పోలేట్ చేస్తే మినిమం వాల్యూ 0.05 ప్లస్ మ్యాక్సిమం మైనస్ మినిమం అంటే 0.049 మైనస్ 0.045 డివైడెడ్ బై 1.3 మైనస్ 1.2 ఇంటూ 1.24 మైనస్ 1.2. ఈ వాల్యూ మనకు అంటే ఆల్ఫా x పాజిటివ్ వాల్యూ 0.0466 అంటే 0.047గా తీసుకుంటాం. ఈ కోఎఫిషియెంట్స్ వాల్యూస్ను మనము బెండింగ్ మూమెంట్ క్యాల్కులేషన్లో యూస్ చేస్తాం. అంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ పర్ యూనిట్ విడ్త్ క్యాల్కులేట్ చేయాలి. అట్లే ఈ ఆల్ఫా y నెగిటివ్ ఆల్ఫా y పాజిటివ్ వాల్యూస్ కూడా లాస్ట్ కాలంలో ఈ టేబుల్ 26లో లాస్ట్ కాలంలో అన్ని LY/LX వాల్యూస్కు కామన్గా ఉంటాయి. ఈ వాల్యూస్ చూస్తే ఆల్ఫా y నెగిటివ్ 0.047, ఆల్ఫా y పాజిటివ్ 0.035. తర్వాత మనము ఈ కోఎఫిషియెంట్స్ వచ్చాక మ్యాక్సిమం మూమెంట్స్ పర్ యూనిట్ విడ్త్ క్యాలిక్యులేట్ చేయాలి, x డైరెక్షన్లో y డైరెక్షన్లో.
అంటే ఎంఎక్స్ నెగిటివ్ చేస్తే ఆల్ఫా ఎక్స్ డబ్ల్యూ ఎల్ఎక్స్ స్క్వేర్. ఈ ఫార్ములా కూడా మనకు పేజ్ నెంబర్ 91లో ఇచ్చింటారు, ఆ టేబుల్ కింద ఇచ్చింటారు. దీని ప్రకారం మనము వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా ఎక్స్ 0.062, డబ్ల్యూ అంటే ఫ్యాక్టర్ లోడ్ 12.56, ఎల్ఎక్స్ అంటే షార్టర్ స్పాన్లో ఎఫెక్టివ్ స్పాన్ 4.15. దీని ప్రకారం 13.41 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. అదేవిధంగా ఎంఎక్స్ పాజిటివ్లో ఆల్ఫా ఎక్స్ 0.047, డబ్ల్యూ ఫ్యాక్టర్ లోడ్, ఎల్ఎక్స్ షార్టర్ స్పాన్లో ఎఫెక్టివ్ స్పాన్ చేస్తే 10.17 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో మనకు 2 బెండింగ్ మూమెంట్స్ వచ్చాయి, అదేవిధంగా వై డైరెక్షన్లో కూడా 2 బెండింగ్ మూమెంట్ వాల్యూస్ వస్తాయి. ఎంవై నెగిటివ్ ఆల్ఫా వై ఇంటూ డబ్ల్యూఎల్ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఎల్ఎక్సే వాడాలి, ఎంవైలో కూడా ఎల్ఎక్సే వాడాలి. దీని ప్రకారం ఆల్ఫా వై నెగిటివ్ వాల్యూ 0.047, డబ్ల్యూ ఫ్యాక్టర్ లోడ్, ఎల్ఎక్స్ షార్టర్ స్పాన్లో షార్టర్ డైరెక్షన్లో ఎఫెక్టివ్ స్పాన్. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 10.17 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. అట్లే ఎంవై పాజిటివ్ వాల్యూస్ వచ్చేసి ఆల్ఫా వై డబ్ల్యూఎల్ఎక్స్ స్క్వేర్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 7.57 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. మనకు ఇప్పుడు చెప్పినట్లుగా ఎక్స్ డైరెక్షన్లో 2 మూమెంట్స్ వచ్చాయి, వై డైరెక్షన్లో 2 మూమెంట్ వాల్యూస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు మనము ఈ 4 బెండింగ్ మూమెంట్స్ని ఉపయోగించి ఈ ఏరియా ఆఫ్ ది స్టీల్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత డయామీటర్ స్పేసింగ్ అనేది క్యాల్కులేట్ చేయాలి. అదేవిధంగా నామినల్ షియర్ ఫోర్స్ క్యాల్కులేట్ చేస్తే వియు ఈజ్ ఈక్వల్ టు WLX/2, 12.56 ఇంటూ 4.15/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 26.06 కిలోన్యూటన్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మినిమం డెప్త్ రిక్వైర్డ్ క్యాల్కులేట్ చేయాలి. దీని ప్రకారం మనము 0.138 FCK BD స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించాలి. ఇందులో మనము 0.138 అనేది FE415 ఉపయోగిస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఫ్యాక్టర్. వేరే గ్రేడ్ ఆఫ్ స్టీల్ అయితే మళ్ళీ ఈ 0.138 మారిపోతుంది. కాబట్టి ఇది మనం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంఎక్స్ అనేది ఏంటంటే నెగిటివ్ బెండింగ్ మూమెంట్ షార్టర్ స్పాన్లో తీసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంఎక్స్ నెగిటివ్, ఎంఎక్స్ పాజిటివ్లో ఎంఎక్స్ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి అదే తీసుకుంటాం అనమాట. దాన్ని అంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వచ్చినప్పుడు ఎంత డెప్త్ ఉండాలనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. దాని ప్రకారం మనము ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంఎక్స్ నెగిటివ్లో 13.41 కిలోన్యూటన్ మీటర్ వచ్చింది. దాన్ని న్యూటన్ ఎంఎంలో రాసుకుంటే ఇంటూ 10⁶ రాసుకుంటాము. తర్వాత బి అనేది 1 మీటర్గా తీసుకుంటాము, అంటే 1000 mm. దాని ప్రకారం ఈ రిక్వైర్డ్ డెప్త్ క్యాల్కులేట్ చేస్తే 69.7 mm ఉండాలి. అంటే మినిమం 69.7 mm ఉండాలి. కానీ మనం ఫస్ట్లో L/D యూస్ చేసి ఎఫెక్టివ్ డెప్త్ క్యాల్కులేట్ చేసాం, అది 150 mm ఉంది. దాని ప్రకారము మనము అడక్వేట్ డెప్త్ అనేది ప్రొవైడ్ చేసాము. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ అలాంగ్ ద షార్టర్ స్పాన్. రీఎన్ఫోర్స్మెంట్ అలాంగ్ ద షార్టర్ స్పాన్ అన్నప్పుడు మనం ఎంఎక్స్ నెగిటివ్ వాల్యూని యూజ్ చేసి ఈ ఫార్ములాను రాస్తాము. ఇది పేజ్ నెంబర్ 96లో ఉంటుంది. దీని ప్రకారం మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంఎక్స్ నెగిటివ్ ఏదైతే వచ్చిందో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లే మిగతావన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఆఫ్ స్టీల్ 256.7 mm² వస్తుందన్నమాట. అంటే ఇది రిక్వైర్డ్. ఇక్కడ నెగటివ్ బెండింగ్ మూమెంట్ అంటే కంటిన్యూస్ ఎడ్జ్ కండిషన్ ప్రకారం. కానీ మనము మినిమం ఎంత ఉండాలి అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎక్కడ ఉంటుందంటే క్లాస్ 26.5.2.1లో పేజ్ నెంబర్ 48లో IS 456లో ఉంటుంది. దాని ప్రకారం FE415 గ్రేడ్ స్టీల్కు 0.12% ఆఫ్ B ఇంటూ D తీసుకుంటాం. B అంటే 1 మీటర్, D అంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్. దీని ప్రకారం 210 mm² రావాలి. కానీ మనకు రిక్వైర్డ్ 256.7 mm² వచ్చింది కాబట్టి 256.7 mm² మనము అడాప్ట్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఎన్ని బార్స్ కావాలి, ఎంత స్పేసింగ్ కావాలనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నేను 8 mm బార్స్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను షార్టర్ స్పాన్లో. దాని ప్రకారం స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఈ బార్స్ ఇలా షార్టర్ స్పాన్లో పెట్టుకుంటూ వెళ్ళాలి కదా, దాంట్లో బార్ టు బార్, సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ ఎంత ఉండాలనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఈ ఫార్ములా ఏంటంటే 1000 ఇంటూ ఏరియా ఆఫ్ 1 బార్ π/4 ఇంటూ 8² డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం కదా 256.7, దాని ప్రకారం 195.79 mm వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకు మ్యాక్సిమం ఎంత స్పేసింగ్ అలో చేయాలనేది కూడా మన కోడ్ బుక్ ప్రొవిజన్ ప్రకారము పేజ్ నెంబర్ 46లో ఉంటుంది. క్లాస్ 26.3.3B
లో చూస్తే 3 టైమ్స్ ఎఫెక్టివ్ డెప్త్, దట్ ఈస్ 450 mm వస్తుంది. తర్వాత మళ్ళీ మనము 300 mm కంటే ఏ కేసులోనూ మించకూడదు అనమాట. ఇది కూడా మనము చూస్తే దీని ప్రకారం మనము స్పేసింగ్స్ 3 వచ్చాయి, 195.79, 450, 300 mm. వీటిలో లీస్ట్ ఏది ఉందో అది మనము స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. అంటే 195.79ని రౌండ్ డౌన్ చేసి 190 mmగా ప్రొవైడ్ చేస్తాము. దెన్ నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్ షార్టర్ స్పాన్లోనే ఎక్కడంటే మిడ్ స్పాన్లో ఎంత ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎంఎక్స్ పాజిటివ్ వాల్యూ 10.17 × 10⁶ Nm సబ్స్టిట్యూట్ చేస్తే దాని ప్రకారం ఏరియా ఆఫ్ స్టీల్ 193.4 mm² వస్తుంది. ఇక్కడ కూడా మనము మినిమం ఎంత రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలనేది సేమ్ ఫార్ములా 0.12% ఆఫ్ బీడీ చేస్తే 210 mm² వచ్చింది. కాబట్టి ఇది మినిమం కన్నా చాలా తక్కువ ఉంది మనం తీసుకునే ఏరియా, కాబట్టి మనము మినిమమే ప్రొవైడ్ చేయాలి. మినిమం కన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాల్కులేటెడ్ వాల్యూ తక్కువ ఉండకూడదు. కాబట్టి మనము ఏఎస్టీ 210 mm² అడాప్ట్ చేస్తాం. ఇక్కడ మిడ్ స్పాన్లో కూడా నేను 8 mm బార్స్ యూస్ చేస్తాను అనుకుంటాను. దాని ప్రకారం స్పేసింగ్ క్యాల్కులేట్ చేస్తే 239.4 mm వస్తుంది. 1000 AST/AST సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు ఫాలో అయినట్టుగానే మ్యాక్సిమం ఎంత అలో చేస్తామంటే 3 times D 300 mm. ఈ మూడిట్లో ఏది తక్కువ వస్తే ఆ స్పేసింగ్ని మనము ప్రొవైడ్ చేస్తాం. దీని ప్రకారం 8 mm బార్స్ 230 mm సెంటర్ టు సెంటర్ ప్రొవైడ్ చేస్తాం మిడ్ స్పాన్లో, షార్టర్ స్పాన్ మిడ్ స్పాన్లో షార్టర్ డైరెక్షన్లో. నెక్స్ట్ లాంగర్ స్పాన్లో రీఇన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేయాలి. దీని ప్రకారం ఫస్ట్ కండిషన్ ఏంటంటే నెగిటివ్ బెండింగ్ మూమెంట్ అట్ కంటిన్యూస్ ఎడ్జ్, అంటే MY నెగిటివ్ 10.17 × 10⁶ Nm వచ్చింది. కాబట్టి సేమ్ ఇదే ఫార్ములాలో మనము వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఆఫ్ స్టీల్ 193.4 mm² వచ్చింది. మనము 8 mm బార్నే అజ్యూమ్ చేసుకుందాము. ఇక్కడ కూడా మినిమం రీఇన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. మినిమం రీఇన్ఫోర్స్ కంటే తక్కువ ఉంటే మనం ఏం చేస్తాము, మినిమం రీఇన్ఫోర్స్మెంట్నే అడాప్ట్ చేసుకుంటాము. అట్లే ఇప్పుడు 8 mm బార్ను యూజ్ చేసాం కాబట్టి 8 mm బార్కు ఎంత స్పేసింగ్ అవసరం అవుతుంది క్యాలిక్యులేట్ చేస్తాం. స్పేసింగ్ ఫార్ములా 1000 × π/4 × 8² డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్ మనకు 210. 193 కంటే 193 అనేది మనం తీసుకోకూడదు, ఎందుకంటే మినిమమ్ 210 ఉంది కాబట్టి 210 కన్నా తక్కువ ఉండకూడదు. కాబట్టి 210 అనేది తీసుకుంటాం అన్నమాట. దాని ప్రకారము స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీని ప్రకారం మనము ఏరియా ఆఫ్ 1 బార్ క్యాలిక్యులేట్ చేస్తే π/4 8² 50.26 mm² వస్తుంది. దీన్ని ఉపయోగించి మనము స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, MY నెగిటివ్లో 10.16 10.17 × 10⁶ Nm తీసుకున్నాము. ఇక్కడ MY నెగిటివ్ వాల్యూ 10, ఇదే వాల్యూ MX పాజిటివ్ కూడా సేమ్ వాల్యూ వచ్చింది. దీని ప్రకారం సేమ్ వాల్యూసే వచ్చాయి అన్నమాట. దాని ప్రకారం మనము AST 210 mm² తీసుకుంటాము. స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తే 1000 × π/4 8² డివైడెడ్ బై 210 mm² సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. దాని ప్రకారం మనకు స్పేసింగ్ అనేది ఎంత వస్తుందంటే స్పేసింగ్ 239.4 mm వస్తుంది. అదేవిధంగా 3D ఆర్ 300 mm అవి కూడా క్యాలిక్యులేట్ చేస్తే 450 mm 300 mm వస్తుంది కదా. ఇందులో లీస్ట్ వాల్యూ 230 mmగా తీసుకుంటాము. 8 mm బార్స్ 230 mm సెంటర్ టు సెంటర్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ లాంగర్ స్పాన్లోనే మిడ్ స్పాన్లో మనము పాజిటివ్ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాని తగ్గట్టుగా ఏరియా స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఈ వాల్యూ నెగిటివ్ వాల్యూ కన్నా తక్కువగా ఉంది కాబట్టి మనం నెగిటివ్ వాల్యూ MY నెగిటివ్కున్న 10.17 kN/m వచ్చిన ఏరియా స్టీల్ని ఉపయోగించి ఎంతైతే స్పేసింగ్ ప్రొవైడ్ చేసామో అదే ప్రొవైడ్ చేస్తాం. అంటే 8 mm బార్స్ 230 mm సెంటర్ టు సెంటర్నే మనము లాంగర్ స్పాన్లో పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అంటే ఎక్కడైతే మిడ్ స్పాన్లో వస్తుందో దాన్నే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మనము ఆ కోడ్ బుక్లో 90 పేజ్లో ఫిగర్ 25 ఉంటుంది. దాన్ని చూస్తే మనకు లాంగర్ స్పాను షార్టర్ స్పాన్లో డివిజన్ చేసింటారు. అంటే లాంగర్ స్పాన్ను LY 5.15 మీటర్ అనుకుంటే దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే బోత్ మిడిల్ స్ట్రిప్ అంటాము. మిడిల్ స్ట్రిప్కి ఇరువైపులా ఎడ్జ్ స్ట్రిప్ను తీసుకుంటాం. మిడిల్ స్ట్రిప్ లెంత్ ఎంత ఉంటుందంటే ఆ లాంగర్ స్పాన్ LYలో 3/4 పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్జ్ స్ట్రిప్ లెంత్ ఎంత ఉంటుందంటే LY/8గా తీసుకుంటాం. అట్లే షార్ట్ స్పాన్ను కూడా LXను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే మిడిల్ స్ట్రిప్
బోత్ సైడ్స్ ఎడ్జ్ స్ట్రిప్ ఉంటాయి. ఇక్కడ కూడా మిడిల్ స్ట్రిప్ లెంత్ 3/4 ఆఫ్ ఎల్ఎక్స్, ఎడ్జ్ స్ట్రిప్ లెంత్ LX/8 తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఎడ్జ్ స్ట్రిప్లో ఎంత ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడ్ చేయాలని తీసుకోవాలంటే మనము మినిమం రీఇన్ఫోర్స్మెంట్ ఎంతైతే తీసుకున్నామో అదే ఇక్కడ ఏరియా ఆఫ్ స్టీల్గా ప్రొవైడ్ చేస్తాం. 0.12% ఆఫ్ 1000 × 175 అంటే B × D. స్పేసింగ్ 239.4 mm వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం అలౌడ్ స్పేసింగ్ క్రైటీరియా అనేది కోడ్ బుక్ ప్రకారం చూస్తే 5 times ఎఫెక్టివ్ డెప్త్ ఆర్ 450 mm. ఈ 3 కేసుల్లో ఏ తక్కువ ఉంటే ఆ స్పేసింగ్ మనం ప్రొవైడ్ చేయాలి. ఈ 5D 450 mm ఎక్కడ ఉంటుందంటే క్లాస్ 26.3.3 B 0.2లో ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 46లో ఉంటుంది. దీని ప్రకారం మనము 230 mm ప్రొవైడ్ చేస్తాం. అంటే 8 mm బార్స్ను ఒక్కొక్క బార్కు మధ్యలో సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ 230 mm. నెక్స్ట్ మనము ఈ ఫిగర్ను చూసేసి లెంత్ ఆఫ్ మిడిల్ స్ట్రిప్, లెంత్ ఆఫ్ ఎడ్జ్ స్ట్రిప్ బోత్ డైరెక్షన్స్లో క్యాలిక్యులేట్ చేయాలంటే షార్టర్ స్పాన్ డైరెక్షన్లో, లాంగర్ స్పాన్ డైరెక్షన్లో. లెంత్ ఆఫ్ మిడిల్ స్ట్రిప్ షార్టర్ స్పాన్లో చూసుకుంటే 3/4 ఆఫ్ LX అంటే 4.15 మీటర్ కాబట్టి అంటే 4150 mm. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 3112 mm వస్తుంది. అట్లే 3/4 ఆఫ్ LY లాంగర్ స్పాన్లో 3862 mm వస్తుంది. అట్లే నెక్స్ట్ ఎడ్జ్ స్ట్రిప్ క్యాలిక్యులేట్ చేస్తే షార్టర్ స్పాన్లో 1/8 × 4150 518 mm వస్తుంది. లాంగర్ స్పాన్లో ఎడ్జ్ స్ట్రిప్ లెంత్ 1/8 × 5150 అంటే 643 mm వస్తుందన్నమాట. ఈ లెంత్లో మనము ఈ ఎంటైర్ స్లాబ్ని ఈ లెంత్తో డివైడ్ చేసేసి మనం రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో ఎక్కడ చేసామో అది అక్కడే ప్లేసుల్లో ఈ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడ 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఏ కార్నర్ అయితే డిస్కంటిన్యూస్ ఎడ్జ్ ఉంటుందో ఆ కార్నర్లో మనము 3/4 ఆఫ్ ASTగా ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ AST అంటే మినిమం ఏరియా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. తర్వాత ఏ కార్నర్లో అయితే 1 ఎడ్జ్ డిస్కంటిన్యూస్ ఉండి 1 ఎడ్జ్ కంటిన్యూస్ ఉంటే అక్కడ 3/8 ఆఫ్ ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత లాస్ట్లో ఇంకో కండిషన్ ఏంటంటే ఏ కార్నర్లో అయితే బోత్ ఎడ్జెస్ కంటిన్యూస్ ఉంటాయో అక్కడ మనము ఏ టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూస్తే ఇక్కడ చూడండి 2 ఎడ్జెస్ డిస్కంటిన్యూస్ అన్నారు కాబట్టి మనకు ఈ ఒక కార్నర్లో చూస్తే అట్ కార్నర్స్ వేర్ స్లాబ్ ఇస్ డిస్కంటిన్యూస్ ఓవర్ బోత్ ది ఎడ్జెస్ ఆ కండిషన్లో ఏరియా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ 3/4 ఆఫ్ మినిమం ఏరియా స్టీల్ అన్నాం. మినిమం ఏరియా స్టీల్ 210 mm² ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. దాని ప్రకారం 157.5 mm² వచ్చింది. ఇక్కడ ఈ టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్ మ్యాట్ రూపంలో ప్రొవైడ్ చేస్తామన్నమాట. 4 లేయర్స్లో ప్రొవైడ్ చేస్తాము. దీని డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 1/5 ఆఫ్ షార్టర్ స్పాన్ ఉంటుంది. ఈ 4 లేయర్స్ మనము కార్నర్స్లో ఎక్కడైతే డిస్కంటిన్యూస్ ఎడ్జ్ ఉంటుందో అక్కడ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత 1 ఎడ్జ్ డిస్కంటిన్యూస్ 1 ఎడ్జ్ కంటిన్యూస్ ఉన్నప్పుడు 3/8 ఆఫ్ AST ప్రొవైడ్ చేస్తాం. దీని ప్రకారం మనము 6 mm బార్స్ యూజ్ చేస్తే దాని ప్రకారం స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తాము. 1000 × π/4 × 6² డివైడెడ్ బై 157.5 mm². ఇది మనకి AST రిక్వైర్డ్. దాని ప్రకారం స్పేసింగ్ 179.49 వస్తుంది. దాన్ని రౌండ్ డౌన్ చేసి 170 mm ప్రొవైడ్ చేస్తాం. 4 లేయర్స్ అంటే ఇది మ్యాట్ రూపంలో మనము ప్రొవైడ్ చేస్తామన్నమాట. సెకండ్ కండిషన్ అట్ కార్నర్ వేర్ 1 ఎడ్జ్ ఈస్ డిస్కంటిన్యూస్ అండ్ 1 ఎడ్జ్ ఈస్ కంటిన్యూస్. ఈ కేసులో మనము ఏరియా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ఈ ఫిగర్లో చూస్తున్నట్లయితే మనము 2 కార్నర్స్లో ఈ కేసు అప్లికబుల్ అవుతుందన్నమాట. ఈ 2 కేసుల్లో ఈ 2 కార్నర్లో టోటల్ ఏరియా ఆఫ్ స్టీల్ ఎంత ప్రొవైడ్ చేస్తామంటే ఇంతకుముందు కేసులో ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అందులో హాఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. దాని ప్రకారం మనము ఏరియా ఆఫ్ స్టీల్ ఎంత చేయాలంటే 3/8 ఆఫ్ మినిమం ఏరియా స్టీల్ అంటే 3/8 × 210 mm² చేస్తామన్నమాట. దాని ప్రకారం మనము క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ స్టీలు
ఏరియా ఆఫ్ స్టీల్ 78.75 mm² వస్తుంది. ఇక్కడ మనం 6 mm బార్స్ని అజ్యూమ్ చేసుకుంటే స్పేసింగ్ ఆఫ్ ది బార్ ఎంత వస్తుందంటే 1000 × 5/4 6² డివైడెడ్ బై రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ స్టీల్ 78.75 చేస్తే 359 mm వస్తుంది. దీన్ని మనం రౌండ్ డౌన్ చేసి 300 mm సెంటర్ టు సెంటర్గా ప్రొవైడ్ చేస్తాం 6 mm బార్స్ 4 లేయర్స్లో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ ఫిగర్లో ఒక కార్నర్, ఈ కార్నర్లో నుంచి చూస్తే ఒక సైడ్ కంటిన్యూస్ ఉంది, ఇంకో సైడ్ కూడా కంటిన్యూస్ స్లాబ్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనము టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బార్ ఒక స్పాన్ నుంచి ఇంకో స్పాన్లోకి ఎక్స్ట్రా లెంత్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటారు. కాబట్టి అది నెగిటివ్ బెండింగ్ మూమెంట్స్ రాకుండా చూస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ 9 చెక్ ఫర్ డిఫ్లెక్షన్. సింప్లీ సపోర్టెడ్ స్లాబ్కు బేసిక్ వాల్యూ ఆఫ్ L/D ఎంత ఉంటుందంటే 20 ఉంటుంది. ఇది క్లాస్ 23.2.1 ఏలో ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 37లో ఉంటుంది IS 456/2000లో. నెక్స్ట్ మ్యాక్సిమం పర్మిటెడ్ వాల్యూ ఆఫ్ L/D ఎంత ఉంటుందంటే 20 × మాడిఫికేషన్ ఫ్యాక్టర్. ఈ మాడిఫికేషన్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేసుకోవాలి బేసిక్ వాల్యూకు. ఇది ఎక్కడ ఉంటుందంటే క్లాస్ 23.2.1 సిలో ఉంటుంది, సేమ్ పేజ్ 37లో. దీని ప్రకారం నెక్స్ట్ మనము పర్సెంటేజ్ ఆఫ్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అట్లే టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్లో అంటే స్ట్రెస్ ఇన్ స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండు వాల్యూస్ను ఉపయోగించి ఈ రెండు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనము ఫిగర్ 4 అనేది ఉంటుంది పేజ్ నెంబర్ 38లో IS 456 కోడ్ బుక్లో. దాన్ని చూసి మనము మాడిఫికేషన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసి ఆ మాడిఫికేషన్ ఫ్యాక్టర్ను మ్యాక్సిమం పర్మిటెడ్ L/D వాల్యూ అంటే 20 × మాడిఫికేషన్ ఫ్యాక్టర్ ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మ్యాక్సిమం పర్మిటెడ్ వాల్యూ వస్తుందన్నమాట. దాన్ని మనకు ఉన్న ప్రొవైడెడ్ L/Dని కంపేర్ చేయాలి. ఇది ప్రొసీజర్. దీంట్లో మనం ఫస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే 100 × 1 బార్ మనం ఎంత ప్రొవైడ్ చేసామంటే అక్కడ 8 mm బార్ను యూజ్ చేసాం. X నెగిటివ్ వాల్యూ మనం ఒకసారి చూస్తే దాంట్లో 8 mm యూజ్ చేసాం కాబట్టి దాని ప్రకారం 100 × 5/4 8² డివైడెడ్ బై ఈ 8 mm బార్ స్పేసింగ్ ఎంత ఉందంటే 190 mm ఉండింది. తర్వాత ఎఫెక్టివ్ డెప్త్ D వచ్చేసి 150 mm తీసుకున్నాం. దీని ప్రకారం 0.176% వస్తుందన్నమాట. నెక్స్ట్ స్ట్రెస్ ఇన్ స్టీల్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఫార్ములా ఉంటుంది. FS వాల్యూ పేజ్ నెంబర్ 38లో ఫిగర్ 4 కిందే ఉంటుందన్నమాట. దాని ప్రకారం 0.58 × FY అంటే 415 × ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్ 256.7 డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్ 264.55. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే స్ట్రెస్ ఇన్ స్టీల్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్లో ఎంత వస్తుందంటే 233.55 Nm² వస్తుంది. ఇప్పుడు ఫిగర్ 4 ఓపెన్ చేస్తే పేజ్ నెంబర్ 38లో హారిజాంటల్ యాక్సిస్లో పర్సెంటేజ్ ఆఫ్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది, వర్టికల్ యాక్సిస్లోనేమో మాడిఫికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ రాస్తే 0.176. ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ ప్రకారం మనము డివైడ్ చేసుకుంటే 0.176 ఇక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ FS లైన్స్ చూస్తే స్ట్రెస్ ఇన్ స్టీల్ లైన్స్ FS వాల్యూ 120 నుంచి 290 వరకు ఉన్నాయి. మనకు వచ్చిన FS 233.55 Nm², అంటే 190 240 FS లైన్స్ మధ్యలో వస్తుంది. మనం ఈ బ్లూ లైన్స్ మనకు వచ్చిన వాల్యూస్ని డ్రా చేస్తే ఈ కరువు FS వాల్యూ 233.55 Nm². ఈ వర్టికల్ లైన్ అనేది పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 0.176. ఇప్పుడు ఈ రెండు ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ వర్టికల్ లైన్ ఎక్స్టెండ్ చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ను ఇది ఎక్కడైతే ఈ కరువును టచ్ అయిందో FS 233.5 Nm² టచ్ అయిందో అక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ గమనించండి 1.6 2కి మధ్యలో ఉన్న లైన్ 1.8, తర్వాత మనకున్న లైన్ 1.8 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది, అంటే 1.82గా మనము అప్రాక్సిమేట్గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ వాల్యూని మాడిఫికేషన్ ఫ్యాక్టర్ వాల్యూని మ్యాక్సిమం పర్మిటెడ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే 20 × 1.82 36.4 వచ్చింది. మనము ఎంత ప్రొవైడ్ చేసామనేది చూస్తే L/D ప్రొవైడెడ్. L/D ఇక్కడ అంటే L అంటే షార్టర్ స్పాన్లో ఉన్న షార్టర్ డైరెక్షన్లో ఉన్న ఎఫెక్టివ్ స్పాన్ 4150 mm, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ 150. దాని ప్రకారం 27.66 వచ్చింది. అంటే మనకు ప్రొవైడ్ చేసిన వాల్యూ మ్యాక్సిమం పర్మిటెడ్ కన్నా తక్కువగా ఉంది, అంటే 36.4 కన్నా ఎక్కువ రాకూడదు. కాబట్టి మనది విత్ ఇన్ ది లిమిటే ఉంది, కాబట్టి మన స్లాబ్ అనేది
వర్టికల్ డిఫ్లెక్షన్ని కంట్రోల్ చేస్తుంది.